ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. వివిధ పథకాల కోసం ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, ఈ మహత్తర అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రజా పాలన ముఖ్యమంత్రి సందేశం పేరుతో ఈ బహిరంగ లేఖను విడుదల చేశారు. అందరికీ నమస్కారం అంటూ లేఖను ప్రారంభించారు. ప్రజా పాలనను కోరుకుని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటూ ప్రజలకు ధన్యవాదాలు లేఖలో తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల ఫైలుపైనే తొలి సంతకం చేశామని అన్నారు. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్రను సృష్టించామని అన్నారు. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. వివిధ పథకాల కోసం ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, ఈ మహత్తర అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రజా పాలన ముఖ్యమంత్రి సందేశం పేరుతో ఈ బహిరంగ లేఖను విడుదల చేశారు. అందరికీ నమస్కారం అంటూ లేఖను ప్రారంభించారు. ప్రజా పాలనను కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటూ ప్రజలకు ధన్యవాదాలు లేఖలో తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకం చేశామని అన్నారు. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్రను సృష్టించామని అన్నారు. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.